అవును, వాళ్ళిద్దరూ కలుసుకున్నారు. సినిమా పేరుకు దగ్గరగా ఉన్న ఈ టైటిల్ వెనుక జరిగిన రాజకీయాలు, పరిణామాలేంటి? పులివెందులలో నిలబడాలి అన్న బాస్ ఆలోచనను నిజం చేయడానికే వారిద్దరు చేతులు కలిపారా? ఎడమొహం పెడమొహంగా ఉన్న ఆ ఇద్దరు తమ్ముళ్ళు స్థానిక సంస్థల సమరం ముంగిట కలవడం వెనుక ఏ ఒప్పందం జరిగింది? వాచ్ ది స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. పులివెందుల అంటే వైఎస్ కుటుంబానికి పెట్టని కోట, ఆ కోటలు పాగా వేయాలన్నదే బీటెక్ రవి ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగా బీటెక్ రవి నియోజకవర్గంలో బలం పెంచుకోవడానికి రకరకాల సమీకరణలతో దూకుడు పెంచాడు. వైఎస్ పార్టీ నుంచి అసంతృప్త నేతలను ఒక్కొక్కరిని సైకిల్ ఎక్కిస్తూ ఫ్యాన్ శిబిరంలో అలజడి రేపారు. రోజు రోజుకు నియోజకవర్గంలో సైకిల్ ఎక్కి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో తెలుగు తమ్ములలో ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇక్కడ దాకా బాగా ఉన్న బీటెక్ రవి వర్గంలో ఒక చిన్న ఆందోళన ఉండేది. ఇప్పుడు ఆ దిశగా దృష్టి పెట్టారు బీటెక్ రవి. కొత్తవారి రాక సరే, మరి పాతవారి కయ్యాల పరిస్థితి ఏంటి అన్న దగ్గర బీటెక్ దృష్టి పెట్టారు. మండలాలలో నాయకుల మధ్య ఉన్న విభేదాలపై ఫోకస్ పెట్టారు. మొట్టమొదటిగా ఒకప్పుడు సైకిల్ పార్టీ హవా నడిచి తర్వాత వైకాపాకు కంచుకోటగా మారిన చక్రాయిపేట నుంచే కయ్యాల కుంపటిపై నీళ్లు చల్లడం ప్రారంభించారు. చక్రాయిపేటల మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డికి ఆ పార్టీ నేత ఎల్బీఆర్కు ఉన్న గ్యాప్ను పూర్తి చేశాడు. ఏ మందు వేశాడో కానీ వారిద్దరిప్పుడు కలిసిపోయారు. అవును, నిజంగా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. వాళ్ళిద్దరి కలయిక చక్రాయిపేట తెలుగు తమ్ముళ్ల ముఖంపై చిరునవ్వులు కురిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో ఇద్దరు కీలక నేతలు దోస్తు మేర దోస్త్ అంటూ ముందుకు సాగుతుండడంలో స్థానిక సంస్థల్లో అభ్యర్థులు పోటీ చేయాలని భావిస్తున్న వారికి ఇక తమ విజయానికి ఎవరు ఆపలేరని ధీమాకు వచ్చేశారు. మొన్నటి దాకా తెలుగుదేశంలో ఉన్న ఇద్దరు నేతలు ఇరు వర్గాలు స్థానిక సంస్థల్లో పోటీ పెడితే రెండు పిల్లుల మధ్య పంచాయతీ నక్క తీర్చినట్లు వైసీపీ గెలిచేదన్న పరిస్థితిని ఇప్పుడు చక్రాయిపేటలో లేకుండా చేశారు. ఎన్నికలకు ముందు నుంచి చక్రాయిపేటల మండల బాధ్యతలు చూస్తున్న మహేశ్వర్ రెడ్డి, రాజకీయాల్లో చక్రాయిపేటల అనువనువు తెలిసిన ఎల్ భాస్కర్ రెడ్డి కలయిక నిజంగా తెలుగుదేశానికి శుభ పరిణామం. వీరిద్దరి కలయికతో చక్రాయిపేటలో వైకాపాకు అడ్డుకట్ట వేసి మండలాల్లో సైకిల్ జోరు పెరుగుతుందని ప్రత్యర్థులు సైతం భావిస్తున్నారు. చక్రాయిపేటలో చేసిన లాగే ఇక మిగతా మండలాలపై కూడా దృష్టి పెట్టి కయ్యాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు బీటెక్ రవి.